గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా గత ఏడాది 1485 కేసులు నమోదయ్యాయని చెప్పారు అధ్యక్ష. అంటే రోజుకి 4-5 జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష. అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష. గంజాయి, మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవల చేశాడు అధ్యక్ష. అలాంటి అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఈ NDPS కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213% గ్రోత్ ఉంది అధ్యక్ష. నెల్లూరులో 121% గ్రోత్, కోనసీమలో 72%. ఇలా తీసుకుంటే 15 జిల్లాల్లో, తిరుపతిలో 1.3% గ్రోత్ ఉంది అధ్యక్ష. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం గ్రోత్ సాధించిందంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా ఆపదలో ఉంటే పోలీస్ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తారు అధ్యక్ష. కానీ పోలీస్ కాల్ సెంటర్ 112లో స్పందించే టైం 26 నిమిషాలు ఉందని అధ్యక్ష. అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, సాక్షాత్తు అమిత్ షా గారే చెప్పడం జరిగింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేంద్ర హోంమంత్రి గారు లేఖ కూడా రాశారు అధ్యక్ష. అసలు ఈ పోలీసులకి ఎందుకింత ఆడపిల్లలంటే నిర్లక్ష్యం, ఎందుకింత వివక్ష, ఎందుకింత చిన్న చూపు అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని కాల్ చేసి మహిళలు కానీ ఆడపిల్లలు కానీ కాపాడండి కాపాడండి, అయ్యో బాబు ఆపదలో ఉన్నామంటే 26 నిమిషాల వరకు స్పందించట్లేదు అధ్యక్ష. అదే దేశ యావరేజ్ 18 నిమిషాలు మాత్రమే ఉంది అధ్యక్ష. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అధ్యక్ష, అనంతపురంలో ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయి 2 రోజులు అయిందని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పోలీసులు స్పందించలేదు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అమ్మాయి చనిపోయింది అధ్యక్ష. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీలో రాంబెల్లిలో అధ్యక్ష ఒక అమ్మాయి ఏమో ఒకడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చి వేధిస్తేనే అధ్యక్ష ఆమె కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అధ్యక్ష ఆ అమ్మాయికి ఇంటికి వచ్చి ఫేక్ వచ్చి చంపేశాడు అధ్యక్ష. పక్క కాన్స్టిట్యున్సీ హోంమంత్రి గారు కనీసం కుటుంబానికి పరామర్శ చేయడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్ళని పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే ఆర్ఎస్ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు, 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి NHRC ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అధ్యక్ష హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు, అత్యాచారాలు గురవుతున్నారు
చేస్తున్నారు అధ్యక్ష. Please, please. హాస్టల్స్ ఏమ్మా నా కళ్యాణ్ గారు నా ఇప్పుడు మీకు అవకాశం వస్తే మీరు అడగదలుచుకున్నది తప్ప విపరీతంగా దొరుకుతున్నాయి అధ్యక్ష. మత్తు పదార్థాలు వీటి నివారణకి ఏం చర్యలు ప్రభుత్వం తీసుకుందో చెప్పాలి అధ్యక్ష. అలాగే ఇంత మంది వేధింపులకి కూర్చోమ్మా. ప్లీజ్ 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 కూర్చో. 20 నిమిషాలు అయితే మనకి కట్టుమారు ప్రశ్నలు ఉన్న వాళ్ళకి సమాధానాలు ఎలాగో అధ్యక్ష. ఏమ్మా కూర్చోండి కూర్చో. ప్లీజ్ ఇప్పుడు అమ్మా ఇనమ్మా కూర్చోమ్మా కూర్చో. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇది క్వశ్చన్ అవరు, మీరు క్వశ్చన్ వేశారు, మంత్రి గారు సమాధానం చెప్పారు, దాని మీద మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటో లేకపోతే ఇంకా అదనపు సమాచారం ఏం కావాలో మీరు మాట్లాడొచ్చు. కానీ మొత్తం ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, దాని మీద మీరు మాట్లాడండి అన్ని విషయాలు. మొత్తం మీరు మాట్లాడుకున్న అన్ని విషయాలు కూడా ఇక్కడ క్వశ్చన్ అవర్లోనే మాట్లాడాలనుకోవటం, చెబుతుంటే కూడా మీరు కంట్రోల్ ఉండకపోవటం కాంట్రవర్సీ అవుతుందమ్మా. వినాలి మీరు. మీరు దయచేసి మీరేమో మాట్లాడినట్లేదు, లేకపోతే మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటారు. అవకాశం ఇస్తేనేమో ఈ రకమైనటువంటి కంట్రోల్ ప్రసంగాలు చేస్తే ఎలాగా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను లేచాను అధ్యక్ష. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతసేపు టైం ఇచ్చారో నేనైతే అబ్జర్వ్ చేయగా సారీ. ఇచ్చిన దాంట్లో ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఇచ్చారు, కానీ వాయిస్లో మాత్రం మ్యూట్లో గెలిపింది అధ్యక్ష. అవన్నీ కూడా రికార్డులో కూడా రాలేదు అధ్యక్ష. కావాల్సిన మీరు ఒకసారి వెరిఫై చేయండి అధ్యక్ష. వాయిస్ మ్యూట్లో గెలిపింది, అది మొన్న కూడా చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరిగింది అధ్యక్ష. ఆవిడ మాట్లాడిందంతా కూడా మ్యూట్లో వెళ్ళిపోయింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేసి కూడా మ్యూట్లో వెళ్ళిపోయింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాను, వెరిఫై చేయండి. ఏమంటారు? వాయిస్ మ్యూట్ ఏంటి? ఏమంటారు? వాయిస్ మ్యూట్ ఏంటి? వాయిస్ మ్యూట్లో వెళ్ళిపోయింది. నేను ఇన్స్టాల్ చేయమని అధ్యక్ష. చూడండి, వెరిఫై చేయమని చెప్పండి అధ్యక్ష. ఎవరు? మంత్రి గారు మాట్లాడమని. మాకు సెక్రటరీ గారు మంత్రి గారు మాట్లాడమండి. కాదు, ఎవరు ఎవరు దానికి ఎవరు? కాదు, మీరు కాదు, మీరు మీది కాదమ్మా, మీరు కాదు. అధికారులు మాట్లాడింది, అది వెరిఫై చేయండి, మళ్ళీ ఇంకో సభ్యులకి ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెప్తున్నాను. అది వెరిఫై చేసుకోండి టెక్నికల్ గా. రికార్డింగ్ అధికారులు ఎవరైనా ఉంటే కనుక అది దాన్ని సరి చేసుకోండి. కాదు, టీపీలో చెప్తారు. మరి ఇంకో మంత్రి గారు ప్లీజ్ 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 అది మ్యూట్లోకి వెళ్ళకో. ఏ సభ్యులు మాట్లాడి అది రికార్డ్ అయ్యేటట్టు అధికారులు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే, ప్లీజ్ కూర్చోమ్మా కూర్చో. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే మహిళా సభ్యురాలు చాలా క్లియర్గా నేను మహిళా సభ్యురాలకి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పారు. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము
ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈ రోజు 20 నెలల కాలం